న్యూ టీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల దుర్గా భవానీ అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది వరద ప్రభావం కొనసాగుతోంది. నది ప్రవాహం కారణంగా భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి కారణంగా భక్తుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మనూర్ మండలం బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పిండి ఒడిబియ్యం నైవేద్యంగా నివేదించారు. భక్తుల కోసం అన్నదానం కూడా ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో కురిసిన భారీ వర్షానికి మేడి చెరువు కట్ట తూము కూలిపోయాయి. దీంతో చెరువులోని నీరంతా బయటకు ప్రవహించింది. ఈ చెరువు ఆయకట్టు కింద 40 ఎకరాలకు సాగునీరు అందుతోంది. గ్రామ చెరువు కూడా ఇదే ఆధారం కావడంతో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద రోడ్డుపై వర్షాల వల్ల ఏర్పడిన గుంతలను ట్రాఫిక్ పోలీసులు సిమెంట్ కాంక్రీట్ తో పూడ్చారు. ప్రయాణికుల ఇబ్బందులను గమనించి ఈ చర్య తీసుకున్నారు. ఈ సంఘటనను ఆంజనేయులు అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వాహనదారులు పోలీసులను అభినందిస్తున్నారు. వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాలకు ఎగువ ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తోంది. 6 గంటలకు 3,20,403 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారి జుబేర్ అహ్మద్ తెలిపారు. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 3,27,417 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318 అడుగులు కాగా ప్రస్తుతం 9.679 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తిమ్మాపూర్ వద్ద గల లోయర్ మానేరు జలాశయం ఇన్ఫ్లో మరింతగా పెరిగింది. 24 టీఎంసీల సామర్థ్యం గల జలాశయం 23.90 టీఎంసీలకు చేరింది. 25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 27,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. 1 ఫీట్ మేర ఎత్తి ఉన్న స్పిల్వే 8 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 24,000 క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదులుతున్నారు. ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల ఎత్తును మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. బేలా మండల కేంద్రంలో యూరియా పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ప్రారంభమైంది. పిఎస్సిఎస్ గోదాం వద్ద రైతులు బార్లు తీరగా టోకెన్లు ఇచ్చి పత్రాలు పరిశీలించి యూరియా బస్తాలను అందజేస్తున్నారు. మండల వ్యవసాయ అధికారి సాయితేజరెడ్డి మాట్లాడుతూ యూరియా కొరత లేదని మండలంలోని 4 సెంటర్లలో పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఏసీ మిర్చి క్వింటాకు 14,600 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర క్వింటాకు 8,300 రూపాయలు, పాత పత్తి క్వింటాకు 7,300 రూపాయలు, కొత్త పత్తి క్వింటాకు 7,200 రూపాయలు ధర పలికాయి. నిన్నటితో పోలిస్తే నాన్ ఏసీ మిర్చి ధర 200 రూపాయలు పెరిగింది. కొత్త పత్తి ధర 50 రూపాయలు తగ్గింది. పాత పత్తి, ఏసీ మిర్చి ధరలు యథాతథంగా ఉన్నాయి. కరీంనగర్ పట్టణంలోని మారుతి నగర్ చౌరస్తా వద్ద కాత్యాయని యూత్ 51 తలలతో దుర్గామాత అమ్మవారిని ప్రతిష్ఠించారు. నగరంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 9 రోజుల పాటు 9 అవతారాలతో నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా కుంకుమ పూజ, పల్లకి సేవ, చండీ హోమం వంటి కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం స్క్రీన్పై మహా అవతార్ నరసింహ చిత్ర ప్రదర్శన కూడా చేయనున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ధర్మ సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల నివారణపై అందరూ అవగాహన కలిగి ఉండాలని డిఐఈఓ ఎర్ర అంజయ్య అన్నారు. అగ్ని ప్రమాదాలను అరికట్టే నైపుణ్యాలు ప్రయోగాత్మకంగా వివరించారు. గ్యాస్ సిలిండర్ వాడకంలో అప్రమత్తత, ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తను తెలియజేశారు.